జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలితో శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధారవేణి మల్లయ్య, సత్తవ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవ పడుతుండేవారని అక్కడి స్థానికులు అంటున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తెల్లవారుజామున ఆమె నిద్రలో ఉండగా దాడికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త కిరాతకుడిగా మారాడు. అత్యంత పాశవికంగా ఆమె గొంతు కోసి గొడ్డలితో శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధారవేణి మల్లయ్య, సత్తవ దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవ పడుతుండేవారని స్థానికులు అంటున్నారు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త తెల్లవారుజామున ఆమె గాఢ నిద్రలో ఉండగా దాడికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీపూర్ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఒక వివాహితను తన భర్త చంపడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున సమయం సుమారు 2 గంటలకు భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉన్న సమయంలో వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యల వల్ల, గొడవల వల్ల అది మనసులో పెట్టుకొని భర్త భార్యని కత్తితో గొంతు కోసి అదేవిధంగా గొడ్డలితో నరికి చంపడం జరిగింది. మేము సంఘటనా స్థలానికి వెళ్ళి మా ఎస్ఐ గారు నేను ఇప్పుడే బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. పిటిషన్ తీసుకున్నాం, కేసు రిజిస్టర్ చేసినాం. చంపిన వ్యక్తి ఎవరైతే భర్త అక్యూజ్ ఉన్నాడో అతను పరారీలో ఉండి త్వరలో పట్టుకుంటాం. ఈ దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు తెలియజేస్తామని చెప్తున్నాం. ఇక జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ భర్త తన సొంత భార్య పాలిట యమ పాశంగా మారాడు. కట్టుకున్న భార్యను అనుమానంతో అత్యంత పాశవికంగా అయితే హత్య చేయడం జరిగింది. మనం చూసుకుంటే జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఆధారవేణి మల్లయ్య, సత్తవ్వ అనే భార్య భర్తల మధ్య కొంతకాలం భార్యపై అనుమానంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో భార్య యొక్క ప్రవర్తనపై మరింత అనుమానం పెంచుకున్న భర్త మల్లయ్య ఎట్లయినా భార్యని కడతీర్చాలని ఆయన ప్రణాళిక వేసుకోవడం జరిగింది. నిద్రిస్తున్న భార్యపై నిన్న రాత్రి భార్యపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసి అత్యంత పాశవికంగా తనని చంపడం జరిగింది. అంతేకాదు చనిపోయిన భార్యపై గొడ్డలతో తనని ముక్కలు ముక్కలుగా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆ భార్యపై అనుమానం పెంచుకునే అనుమానమే ఒక పెనుభూతంగా మారడంతో ఆ భార్యతో జరుగుతున్న గొడవల వల్ల భార్యను ఏ విధంగా అయినా కరెక్ట్ చేర్చాలని ఆయన అత్యంత దారుణంగా అయితే భార్యని హతమార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ హత్య గావించబడ్డ భార్యని ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. అదే విషయంలో
ఆ భర్తపై కేసు నమోదు చేసి ఆ విచారణ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది శాలిని. చంద్రశేఖర్ వీరికి 2 పిల్లలున్నట్టు తెలుస్తుంది. అలాగే మరి మృతురాలి బంధువులు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇక్కడ వారికి 2 పిల్లలు ఉన్నారు. ఇటు ఒక పక్క ఈ భార్య భర్తల మధ్య కొంతకాలంగా అయితే గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భార్య ప్రవర్తనపై తనకు అనుమానం రావటం, తను భార్యని నిలదీయటము, దాంతో భార్య కూడా తనతో గొడవ పెట్టుకోవడం, ఇదంతా కూడా వారి మధ్య మనస్పర్ధలు, అనుమానాల కారణంగానే ఆ గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆమెను ఏ విధంగా చంపాలనే ఒక కసితోనే అతను నమ్మించి తను నిద్రపోతున్నప్పుడు అత్యంత దారుణంగా హత్య చేశాడు. కాబట్టి అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇటు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే స్థానికులు కూడా ఇట్లా అత్యంత పాశవికంగా అనుమానం పెట్టుకొని అనుమానంతో నిత్యం ఆమెను వేధించేవాడు, ఈ అనుమానమే పెనుభూతమై తనని హత్య చేశాడు. కాబట్టి తను హత్య చేయడం వల్ల ఇటు భార్య మృతి చెందడమే కాదు 2 పిల్లలు కూడా అనాథలయ్యారు. ఇలాంటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. విశాల్ని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.